హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయలేకపోయాను బికాస్ ఎడిట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. దట్టు కొంచెం వర్క్ ఉండడం వల్ల వీడియో ఎడిట్ అయితే కాలేదు. సో అందుకే వీడియోస్ 2 days నుంచి ఏం పోస్ట్ చేయలేదన్నమాట. సో ఓకేనండి, ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి గైస్. సో మీ యొక్క సపోర్ట్ నాకు చాలా చాలా వాల్యుబుల్. సో ప్రతి వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు అయితే వీక్ ఆఫ్ కదా, సాటర్డే రోజు మార్నింగ్ అయితే ఇంకా మార్నింగ్ ఫస్ట్ లేస్తేనే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. బికాస్ ముందు రోజు ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేస్తాం కదా, కొంచెం పూజ గది అనేది ఫ్రెష్గా అనిపిస్తుంది. సో అన్నీ ఇంకా మంచిగా మామిడాకు పచ్చగా పూలు అన్నీ పెట్టేసి మార్నింగే పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ఒకటేసారి చేసేస్తున్నా. పిల్లలకి వీక్ ఆఫ్ కదా, ఇంకా పిల్లలు ఎక్కువగా, అందులో ఈరోజు ఈవినింగ్ కూడా ఒక పార్టీ అయితే ఉంది. సో ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అయితే చేస్తున్నాను అనమాట. ఆ వీడియో నేను రేపు నెక్స్ట్ మళ్ళీ పోస్ట్ చేస్తాను. బికాజ్ ఇది షెడ్యూల్లో పెట్టున్నాను కాబట్టి ఇది ముందు వచ్చేస్తుంది అనుకుంటా నాకు తెలిసి. సో అది లేట్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దట్టు ఈరోజు వీక్ ఆఫ్ కాబట్టి నాకు కొంచెం పని త్వరగా అయిపోవాలనిపిస్తుంటుంది. ఎందుకోనండి, ఒక 2 days నుంచి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అండ్ వీడియో కూడా షూట్ చేయట్లేదు కదా. సో నాకు కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అంటే కొంచెం ఎబ్బెట్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకో తెలీదు. సో ఒక 2 days గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇంకా అది అట్లే గ్యాప్ అనేది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఒక్కరోజు మిస్ అయిపోయామనుకోండి వీడియో తీయడం కానీ లేదా అప్లోడ్ చేయడం కానీ, ఇంకా నాకైతే చాలా బద్ధకం అనిపిస్తుంది. వీడియోస్ పోస్ట్ అంటే వీడియోస్ రెడీ ఉన్నా కూడా ఒక్కోసారి పోస్ట్ చేయడానికి లేట్ చేస్తూ ఉంటాను నేను. సో ఒక్కోసారి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట నా మైండ్. సో ఇంకా కొంచెం వర్క్ ఎక్కువైపోయి స్ట్రెస్ ఎక్కువైందంటే మటుకు ఏ వీడియోస్ కానీ అట్లీస్ట్ నేను ఈ ఆఫీస్ వర్క్ కూడా కొంచెం త్వరగా చేయలేనమాట. సో అంత బద్ధకంగా ఉంటుంది నాకు. లేదు ఇంకా వేరే ఎవరైనా చూసినప్పుడు మటుకు అరే మనం కూడా వీడియోస్ ఉన్నాయి కదా, ఉన్న వాటిని ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ఏమవుతుంది అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటా. సో అట్లా ఉంటుంది అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది నా మూడు. సో ఈరోజు కొంచెం పర్వాలేదు, అందుకే వీడియో అయితే కొంచెం త్వరగా ఎడిట్ చేసేసి పోస్ట్ చేస్తున్నా. సో అదండి, వీక్ ఆఫ్ కదా, ఇంకా రెస్ట్ మూడ్లో ఉంటాం అనమాట. దట్టు సండే రోజు అమావాస్య అట్లా వస్తుంది కాబట్టి ఇంకా టెంపుల్కి అట్లా వెళ్ళడానికి ప్లానింగ్ అయితే ఉంది. బట్ వీక్ ఆఫ్ కదా, వచ్చేదే వారంలో ఒకసారి వీక్ ఆఫ్. సో వెళ్తామా వెళ్ళమా అనేది డైనమాలో ఉంది. ఇక్కడ డిస్కషన్ కూడా అదే అనమాట. రేపు మార్నింగే అంటే ఆదివారం అమావాస్య కదా, సో చాలా రేర్గా వస్తుంది అమ్మవారి టెంపుల్కి అట్లా వెళ్దామని నేను అనుకుంటే సరిపోదండి, ఇంట్లో అందరు కూడా అనుకోవాలి. సో దానికి కూడా టైం కూడా సెట్ అవ్వాలి, అన్నీ సెట్ అవ్వాలి కాబట్టి సో వీక్ ఆఫ్ కదా, ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని అందరికీ అనిపిస్తుంది. బట్ ఇంకా అనుకున్నాము, వెళ్తామో వెళ్ళమో అనేది కొంచెం డౌట్ అనమాట. సో ప్రస్తుతానికి లేత బెండకాయలు అయితే తీసుకున్నా, మనకి వచ్చాయి కాబట్టి లేత బెండకాయలు చూస్తేనే ఫస్ట్ పులుసు పెట్టేద్దాం అనుకుంటున్నా. సో చాలా రోజులు అయిపోయింది బెండకాయ పులుసు పెట్టక. అవి ఎక్కువ చేసినా కూడా వేస్ట్ అయిపోతాయండి. మా వరకు అయితే 1/2 kg చేస్తే చాలా మటుకు అయిపోతుంది. అండ్ మనం చింతపండు పులుసు చేస్తాం కాబట్టి ఈవినింగ్ వర్క్ అయినా సరే పాడవదు అనమాట. అంటే కొంచెం మగ్గితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకే నేను లేత బెండకాయలు అయితేనే బాగుంటాయి. సో బెండకాయలని బాగా వాష్ చేసి అవి జిగురు వస్తాయి కాబట్టి నీట్గా తుడిచేసుకోవాలి. సో ఆఫ్టర్ దట్ నీట్గా తుడుచుకున్న తర్వాత మనం చాకు కానివ్వండి, లేదంటే మనకి యూస్ చేసే నైఫ్ని పట్టి దానికి ఆయిల్ అప్లై చేసి కట్ చేసుకోవాలి. లేదంటే జిగురు అంటుకుపోతుంది, చేతులు కంటింది అనుకోండి ఇంకా చాలా ఎట్లా అనిపిస్తుంది కదా చేతులకి. సో అందుకే నేను ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ గుత్తి బెండకాయ కూడా చేస్తారు. సో దాంట్లో పొడి పెట్టేసి మసాలా పొడి అవన్నీ పెట్టి ఓన్లీ ఆయిల్లోనే మనకి ముద్దపప్పు కానివ్వండి అలాంటి వాటిలోకి ఇట్లా గుత్తి బెండకాయ అయితే చాలా బాగుంటుంది. సో మళ్ళీ ఎప్పుడైనా షేర్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే బెండకాయ పులుసు చెప్పేస్తా, చూసేయండి సింపుల్గా. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు
పచ్చిశనగపప్పు అయితే నానబెట్టి పెట్టేసుకున్నా. సో నేను చింతపండు నానబెట్టడం మర్చిపోయా వీడియో షూట్ చేసుకుంటూ. సో అందుకే గోరువెచ్చటి నీళ్ళల్లో పెట్టేస్తే త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి, త్వరగా నానుతుందని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ బెండకాయలు ఉల్లిపాయలు వేసేసి బాగా వేగిన తర్వాత, ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ నేను ఒక 2 టమాటాలు అయితే యాడ్ చేస్తున్నా. సో టమాటా అండ్ చింతపండు పులుసు అనేది కొంచెం యాడ్ చేయాలి, మరీ ఎక్కువ కాదు, పులుపు వచ్చేస్తుంది. ఇలా కట్ చేసి నేను కుక్కర్లో ఎందుకు వేస్తున్నా అంటే బెండకాయ త్వరగానే మగ్గిపోతుంది. కాకపోతే మనం మసాలా వేసినప్పుడు ఎక్కువ శాతం ఉడికించాల్సి వస్తుంది. అదే దీంట్లో మనం విజిల్ పెట్టను. సో జస్ట్ అట్లా మూత పెట్టేస్తా, నాకు ఐడియా వస్తుంది అనమాట అది బాయిల్ అయిందా లేదా అని చెప్పేసి. మసాలా అనేది మగ్గితేనే దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో ఏం ఎక్కువ మసాలా లేదు, ధనియా పౌడర్, ధనియా వేయించుకుంటాను అప్పటికప్పుడు ఫ్రై చేసుకుంటా. సో నెక్స్ట్ ఒక్క లవంగా, కొంచెం చెక్క, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, అంతేనండి. కొంచెం కొబ్బరి యాడ్ చేస్తా. ఇవన్నీ కలిపి ఒకటేసారి మిక్సీ పట్టేస్తా అనమాట. సో దీంట్లో పచ్చిశనగపప్పు ముందుగానే నానబెట్టి పెట్టేసి ఉన్నా. సో అది కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో మగ్గితే బెండకాయ జిగురు రాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ చింతపండు పులుసు, మనకి పులుపు ఎంత తింటామో మనం అంత చింతపండు పులుసు యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. బెండకాయ పులుసు చపాతీలోకి, రోటీలోకి బాగోదు, ఓన్లీ రైస్లోనే బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ వచ్చేసి మా నాన్న దగ్గర నేర్చుకున్నాను అనమాట. మా చిన్నప్పుడు అమ్మ ఎప్పుడైనా మమ్మల్ని స్కూల్స్ అట్లా ఉన్నప్పుడు ఊరు వెళ్ళినప్పుడు మా నాన్న రెగ్యులర్గా చేసి పెట్టేది ఈ బెండకాయ పులుసు మటుకి అనమాట. సో ఎందుకు కొంతమంది చేతి వాటం కాబోలు ఏమి వేయకున్నా కూడా జస్ట్ అట్లా ఉప్పు కారం పసుపు వేసిస్తే కూడా ఎంత టేస్ట్ ఉంటుందో కొన్నిసార్లు అనిపిస్తుంది అన్ని మసాలాలు వేసి చేస్తే కూడా అంత టేస్ట్ అనిపించదు. సో మా నాన్న చేసే బెండకాయ పులుసు నేను కూడా నేర్చుకొని ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో నెక్స్ట్ అయితే ఒక సైడ్ బెండకాయ పులుసు అయిపోయింది, రైస్ కూడా కుక్కర్లో పెట్టేసాను అనమాట. సో పని త్వరగా తగ్గించుకోవాలంటే కుక్కర్ బెస్ట్ ఆప్షన్ అండి నా వరకు అయితే. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి బజ్జీ బొరుగుల తాలింపు అయితే వేసేసి నెక్స్ట్ నేను మార్కెట్కి అయితే వచ్చాను అనమాట. కొన్ని గ్రాసరీస్ అయిపోయాయి. సో లిమిటెడ్గా తీసుకెళ్తా, ఒకటేసారి తీసుకెళ్ళి దాన్ని పురుగు పట్టించి మళ్ళీ ఎండపెట్టి అంత ఓపిక ఉండదు నాకు. సో జస్ట్ నాకు కావాల్సినంత నేను తీసుకొని వెళ్తాను అనమాట, ఎక్కువ క్వాంటిటీ కాకుండా. అందుకే నేను మంత్లో 2 times వస్తూ ఉంటాను నేను. సో తక్కువగా తీసుకెళ్తాను కాబట్టి. ప్రతిసారి నేను అంటే ఉన్నవే చూసుకోకుండా డబల్ తెచ్చుకోకుండా ఈసారి లిస్ట్ రాసి పెట్టుకుంటాను. సో లిస్ట్ రాసి పెట్టుకుంటే నాకు కూడా కొంచెం ఈజీగా పిక్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి. సో అంటే చాలా ఉడకపోస్తుందండి, ఈవినింగ్ వర్షం పడే సూచనలు ఉన్నాయన్నమాట. సో అందుకే ఇంకా త్వరగా గ్రాసరీస్ అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నా. సో అంటే మధ్యదారిలో ఎక్కడైనా వర్షం పడింది అనుకోండి, అక్కడ స్ట్రక్ అయిపోతే ఇంకా అంతే సంగతులు. సో అందుకే గ్రాసరీకి ఆఫ్టర్నూన్ టైంకి ఎక్కువ శాతం వస్తూ ఉంటాను అనమాట. సో క్లైమేట్ చూస్తే అలా అనిపిస్తుంది. సో మజ్జిగ మిరపకాయలు ప్రతిసారి అనుకుంటానండి తీసుకెళ్ళాలి, నానబెట్టాలి అని చెప్పేసి, అట్లే మిస్ అయిపోతుంటుంది. సో చెప్పానా, గ్రాసరీ తీసుకొని ఇంటికి రాగానే ఫుల్ వర్షము, అసలు చాలా మటుకు వర్షం అయితే పడుతుంది. సో అదండి సాటర్డే రోజు మంచిగా టైంపాస్ అయిపోయింది. ఇంకా వీక్ ఆఫ్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. సో అనుకున్న ప్లాన్స్ సక్సెస్ఫుల్గా వెళ్తామా లేదా అనేది కూడా తెలీదు. సో అంటే ఆఫ్టర్నూన్ వెళ్ళినప్పుడు గ్రాసరీకి వెళ్ళినప్పుడు స్నాక్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. మళ్ళీ చేసే పని లేకుండా ఎంచక్కా బాగా అనిపిస్తుంది. బయట క్లైమేట్ కూల్గా ఉంది కదా. సో మార్నింగ్ నుంచి కొంచెం వేడిగా అనిపించేసరికి ఈవినింగ్ కొంచెం చల్లగా అనిపిస్తుంది. సో యాజ్ యూజువల్ వర్షం పడిందంటే పవర్ కట్. ఇంక ఇక్కడ మంచిగా బాతాకాని అయితే పెట్టున్నారనమాట. కొంచెం టైం దొరికితే చాలండి, ఎంచక్కా ఇంకా ఊరి విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ నేనైతే ఇన్వాల్వ్ కాను. బికాజ్ నా వర్క్ ఏంటో నా వర్కే చూసుకుంటా. సో ఊరి విషయాలంటే మామూలుగా ఏవో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సో మనం ఇన్వాల్వ్ అవ్వడం అంత మంచిది కాదు. ఈ మధ్య తరచూ పవర్ పోవడం వల్ల బ్లింక్ అయిపోతుంది. నా కెమెరా ఆన్ చేస్తే చాలు అది సరిగ్గా వీడియో క్యాప్చర్ చేయట్లేదు. దీనికి ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా. సో కరెంట్ పోవడం వల్ల లైటింగ్ అనేది కొంచెం అట్లా బ్లింకింగ్ లాగా వస్తుంది, వీడియో క్లారిటీగా లేదు. సో అదే అనమాట. బయట చల్లటి వాతావరణం, దట్టు ఈరోజు సాటర్డే.
ఇంకా ఆబ్వియస్లీ రేపు సండే కాబట్టి వీక్ ఆఫ్, ఇంకా రెస్ట్ మోడ్లో ఉంటాం కదా ఆబ్వియస్లీ. సో ఓకేనండి, రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్.